సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి చాలా మూవీస్ రీసెంట్గా మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ మూవీస్ అన్నీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. కల్కి అండ్ అలాగే దాంతోపాటు మనమే మూవీ, ఇంకా మనకి ఇండియన్ 2 ఇలా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కాగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బూమర్ అంకుల్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో జూలై 20 నుంచి మనకైతే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు మలయాళం యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ద గోట్ లైఫ్, ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2 months అయితే అయిపోతుంది అనమాట. ఫైనల్గా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మంత్ 19th నుంచి 5 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే మనకి 19th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట నెట్ఫ్లిక్స్లో, అక్కడ చూసేయండి. అండ్ దాంతోపాటు గెటప్ శ్రీను గారిది రాజు యాదవ్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నట్టు మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పడం అయితే జరిగిందనమాట. కాకపోతే అందులో కన్ఫర్మ్ డేట్ అనేది ఇంకా రాలేదని చెప్పాను కదా. ఫైనల్గా మనకి ఈ మూవీకి సంబంధించిన కన్ఫర్మ్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 24th నుంచి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అఫీషియల్గా ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళే ఈ పోస్ట్ని అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు అఖిల్ గారిది ఏజెంట్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లివ్ వాళ్ళు తీసుకున్నట్టు మనందరికీ తెలిసిందే. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 year అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఫైనల్గా ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీలో కంటే ముందుగానే టీవీలో అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో కాదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మనకి గోల్డ్ మైన్స్ అనే ఛానల్లో మనకి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మంత్ 28th నుంచి. మరి మీరు ఎవరైనా హిందీ వచ్చినట్లయితే హిందీలో మీరు ఈ మంత్ 28th అయితే చూసుకోవచ్చు ఈ ఏజెంట్ మూవీని. అలాగే దాంతోపాటు మనమే మూవీ, ఈ మూవీలో మనకి సర్వానంద్ గారు అండ్ అలాగే దాంతోపాటు కృతి శెట్టి గారు అయితే మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చడం అయితే జరిగిందనమాట. మరి ఫైనల్గా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ వీక్లోనే ప్రైమ్ వీడియోలో మనకి సడన్గా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ అనేది ఇంకా త్వరలో అయితే రాబోతుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ 2 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా రన్ అవడం లేదు. ఫైనల్గా మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీ మనకి ఆగస్ట్ మంత్ 2nd వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ కల్కి 2898 AD, ఈ మూవీ మనకి రీసెంట్గానే 1000 crores క్లబ్కి అయితే చేరడం అయితే జరిగిందనమాట. అంటే ప్రభాస్ గారిది ఇది 2nd మూవీ అనమాట, 1000 crores కలెక్ట్ చేసినటువంటి మూవీ. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి 2 different ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసరికి ప్రైమ్ వీడియో అండ్ అలాగే రెండోది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అనమాట. ప్రైమ్ వీడియోలో మనకి తెలుగు, తమిళ్ అండ్ అలాగే కన్నడ లాంగ్వేజ్లో మనకి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్లో వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది చూడడానికి ఏంటనేది చూసుకున్నట్లయితే ఇది మనకి ఆగస్ట్ మంత్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఈ 2 ప్లాట్ఫామ్స్లో. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ మంత్ 15th అనమాట. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ అనేది రావాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.